సంతోషానికి తొందర ఎక్కువ, వెంటనే బయటపడుతుంది. కానీ బాధకు బరువు ఎక్కువ, ఈజీగా బయటపడదు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. చీకటిని తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయేవారు మూర్ఖుడు. చిరుదీపం వెలిగించుకొని వెలుగువైపు అడుగు వేసేవారే తెలివైన వారు. నీకున్న సమయమే తక్కువ. ఉన్న కొద్ది సమయాన్ని ఇతరులను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ ఆ కాస్త సమయాన్ని వృధా చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం అలవర్చుకోవాలి. లేకుంటే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకోవాలి. ఎవరినీ చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. సవాళ్ళను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. గడియారం మీదే కానీ సమయం మీది కాదు. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. పడిపోయినా లేవాలి, ఎందుకంటే ఓ దెబ్బే నడవటం నేర్పిస్తుంది. విఫలమవ్వటం అంతిమం కాదు. విజయాలు శాశ్వతం కాదు. కొనసాగించే ధైర్యమే నిజమైన గెలుపు. అవకాశాలు వాటికవే రావు, మీరే సృష్టించుకోవాలి. ఏడుస్తూ కూర్చుంటే ఏదీ రాదు. నవ్వుతూ పనిచేస్తే ఏది కష్టం కాదు. మీ ఆలస్యం మీ శత్రువు, మీ కృషి మీ శక్తి. ఎదురు చూస్తే ఏదీ మారదు. ఎదురెళ్తే దేన్నైనా మార్చగలరు. నిర్లక్ష్యం చేసినంతకాలం మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు. నా టైం బాగోలేదని ఎప్పుడూ బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది, బాధపడకు. కోయిలు కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకివ్వడా? అగాధంగా నిలిచిన హిమాలయాలు చెబుతున్నాయి, తుఫాన్లు వర్షాలకు భయపడొద్దు అని. ప్రతి సంక్షేమంలో ధైర్యంగా నిలబడండి అని. ఎడతెగని ప్రయత్నమే గొప్ప విజయం అనుకున్న గొప్ప రహస్యం. ఒకసారి కాదు, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేవటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఓడిపోవటం ఒక్క రోజుకు మాత్రమే. గెలిచేవారు శాశ్వతంగా గుర్తుండిపోతారు. కష్టాన్ని చూసి వెనకడుగు వేయొద్దు. గాయపడినందుకే రాయి విగ్రహంగా మారింది, కానీ కొట్టిన సుత్తిగానే మిగిలిపోయింది. భయం ఉంటే ఓటమి ఉంటుంది. ధైర్యం ఉంటే విజయం ఉంటుంది. ఎదురు దెబ్బలకు భయపడకు, అవే మిమ్మల్ని బలంగా చేస్తాయి. నువ్వు కింద పడితే నువ్వే పైకి లేవాలి, నిన్నెవరూ లేపరు. మీకు కష్టం వస్తే మీ ఆలోచనలతో బయటపడాలి, ఎవరూ చెప్పరు. కొందరి పరిచయం మొదట్లో కొన్ని సంతోషాలను ఇస్తుంది, బాధలను పరిచయం చేస్తుంది, దూరం అవుతూ గుణపాఠం నేర్పి వెళ్తుంది. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించండి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సాధించుకున్నది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. గెలుపు కష్టం కంటే అసాధ్యమైంది కాదు, అనుకున్నది సాధించడానికి శక్తికి మించి కష్టపడాలని. మీ సొంత ఆశలు నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు అసూయ, కోపం మరియు అవమానం అనే అగ్నితో లక్ష్యం వైపు పరిగెత్తకూడదు. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళనిచ్చి ఉండడు. సమస్య ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవారే దేవుడు. ఆకాశం మేఘాలతో కప్పబడిన సూర్యుని వెలుగు ఆగదు. అలాగే మీ మార్గంలో ఎంతటి కష్టాలు వచ్చినా మీ విజయాన్ని అడ్డుకోలేవు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించేవాడిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవాడిని సంపాదించాలి. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండటమే మంచిది. చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటావు. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి.
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. నిర్లక్ష్యం చేస్తున్నంతకాలం మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను, ఒడిదుడుకులకు భయపడి వెనకడుగు వేయటం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకొని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటమే నైపుణ్యంతో కూడిన జీవితం. నిర్ణయాలు కఠినంగా ఉంటేనే విజయాలు అద్భుతంగా ఉంటాయి. న్యాయంగా ఉన్న నాకు ఎందుకిన్ని సమస్యలని బాధపడకు. ఒకరోజు నీ మంచితనానికి, నీ మంచి మనసుకు సమయం వస్తుంది. ఆ రోజు నీ కర్మఫలమే నీకు సమాధానం చెబుతుంది. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నీ నమ్మకాన్ని వదలకు. నీ కష్టమే నీ గౌరవాన్ని పెంచుతుంది. 20 నుంచి 35 వయసులో కార్చే ప్రతి చెమట చుక్క ఆ తర్వాత నీ జీవితాంతం సంతోషంగా, హాయిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కష్టం విలువ తెలుసుకోవాలి. కష్టపడటం నేర్చుకోవాలి. నీటిలో పడ్డ ప్రతివారు మునిగిపోరు. ఎదటం తెలియని వారు మాత్రమే మునిగిపోతారు. జీవితం కూడా అంతే. సమస్యలున్న ప్రతివారు ఓడిపోరు. పరిష్కారానికి ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతారు. నీకు 100 కోట్ల ఆస్తులున్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 100 ఇల్లులు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక ఇంట్లోనే. డబ్బులు సంపాదించటం కాదు, మనుషులను సంపాదించుకోవాలి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో, గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. జీవితంలో ఎవరు మీకు తోడురారు. దేనికైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఒకరి కోసం ఎదురు చూసి నీ సమయాన్ని వృధా చేసుకోకు. దేనికైనా నీకు నువ్వుగా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలుస్తుంది. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మీ జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఒక మంచి పాఠం నేర్చుకున్నానని సంతోషించండి. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. గొప్పల కోసం అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయటం వల్ల మీకు దక్కే ఆనందం కంటే తక్కువ ఖర్చుతో పని పూర్తి చేసినప్పుడు మీరు పొందే ప్రశాంతత చాలా విలువైంది. అనవసర ఖర్చులతో మీరు అప్పులు పాలవుతారు. అప్పు కేవలం మీ డబ్బునే కాకుండా మీ నిద్రను, స్వేచ్ఛను, ప్రశాంతతను హరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.